హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మీకోసం చాలా టేస్టీగా అలాగే ఎంతో సింపుల్గా చేసుకునే ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. అదే మన చపాతీ నూడిల్స్. మిగిలిపోయిన రోటీలతో ఇలా నూడిల్స్ లాంటి టేస్టీ డిష్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో రెడీ అవుతుంది. కిడ్స్, స్టూడెంట్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి దీని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మిగిలిపోయిన రోటీలని, లేదంటే మీకు డిఫరెంట్గా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకున్న రోటీలైనా కానీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వలన మనకి నూడిల్స్ అనేవి పొడవుగా వస్తాయి, అలాగే పొడి పొడిగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మీ దగ్గర ఉన్న చపాతీలన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇవి చూడడానికి మరియు తినడానికి సేమ్ నూడిల్స్ లాగే అనిపిస్తాయి. ఇలా మొత్తాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేస్తే ఇవి నూడిల్స్లా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం కావలసిన పదార్థాలు చూద్దాం. సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు ఒక టమాటో, అలాగే సోయా సాస్ మరియు టమాటా సాస్. ఇది పూర్తిగా ఆప్షనల్. మొదటగా ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. జీలకర్ర మరియు ఆవాలు యాడ్ చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఇందాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చూపిస్తున్నాను. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఈ ఆనియన్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. బాగా గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే మొత్తం కారంతో చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను టమాటో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్యారెట్ మరియు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ నూడిల్స్ ఎగ్తో కూడా చేసుకోవచ్చు. మీరు ఎగ్తో చేయాలి అనుకుంటే ముందుగానే ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత టేస్ట్కి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోండి. మరియు ఇక్కడే కారం కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత దీనిలోకి మన స్టార్ ఆఫ్ ద డిష్ చపాతీ నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. చపాతీ నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చపాతీ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మసాలాలన్నీ కూడా చపాతీకి పట్టే విధంగా 2 నిమిషాలు కలుపుకుంటే మన టేస్టీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. మీకు సాస్తో అక్కర్లేదు అనుకుంటే ఇక్కడితో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను సాస్ యాడ్ చేస్తున్నాను. టొమాటో సాస్ మరియు సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా మొత్తం చపాతీకి పట్టే విధంగా 2 నిమిషాల పాటు కలుపుకుంటే మన చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. రోజు చపాతీ తినాలంటే బోరింగ్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఈ రోటీలు ఫ్రిడ్జ్లో ఉంటే మంచిగా కట్ అవుతాయండి. వెజిటేబుల్స్ కూడా మీ ఇష్టానికి ఏవైనా వేసుకోవచ్చు. కిడ్స్ కోసం అయితే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. ఇలా మన నూడిల్స్ రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు కావాలంటే లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్తో కూడా తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాల్టి మన రెసిపీ రోటీ నూడిల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నూడిల్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. నూడిల్స్ లాగా జస్ట్ అదే ఫీల్, కానీ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో చాలా హెల్దీ డిషెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.